నాగార్జున గారు సౌత్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఇండియా కూటమి ఈసారి సౌత్ లో దక్షిణాదిలో ఒక 130 స్థానాలతోటి 134 నియర్ బై ఖాతా తెరుస్తున్నాం. ఈసారి సౌత్ మీద మాత్రం కాన్సన్ట్రేట్ గా కొంత కాన్ఫిడెన్స్ గా అనిపిస్తోంది. బట్ కమింగ్ టు కేరళ విషయం చూసుకున్నా కానీ, ఆంధ్రప్రదేశ్ విషయం చూసుకున్నా కానీ, పాండిచ్చేరి విషయం చూసుకున్నా కానీ, తమిళనాడు విషయం చూసుకున్నా కానీ, ఈవెన్ తమిళనాడులో ఈసారి కొంత పెరగబోతోంది ఓటు బ్యాంకు. అన్నామలై కొంత ఫేస్ వాల్యూతోనా లేదంటే భారతీయ జనతా పార్టీ ఎఫెక్టివ్తోనా ఈసారి కొంత పెరగబోతుందని కనిపిస్తుంది. బట్ ఇప్పటి వరకు కూడా ఎక్కడా కూడా భారతీయ జనతా పార్టీకి పెద్దగా స్కోప్ లేదు. బట్ ఈసారి ఎంతవరకు ఈ సౌత్ లో భారతీయ జనతా పార్టీ కాన్ఫిడెన్స్ లెవెల్స్ ని మనం చూడాలి. ఒకవైపు కూటమి మాత్రం ఖచ్చితంగా ఈసారి 134 సీట్లు సాధిస్తా ఉన్నటువంటి ధీమాలో 134 ఉండకపోవచ్చు, 100 వరకు వాళ్ళ ధీమా 130 మాత్రం కూటమి ధీమా ఖచ్చితంగా చెప్తున్నారు. 130 రావులేండి, 130 అవుట్ 100% వచ్చేసినట్టే కదా, స్వీప్ చేసినట్టు. తెలంగాణ లాంటి చోట ఏం రానట్టు, లేకపోతే కర్ణాటకలో ఏం రానట్టు, అది వాళ్ళ యొక్క ఓవర్ కాన్ఫిడెన్స్ అవుతుంది తప్ప ఆ మేరకు ఉండకపోవచ్చు. ఈవెన్ తమిళనాడు గతంలో డిఎంకేతో పోటీ పెట్టుకొని కూడా అక్కడ అకౌంట్ ఓపెన్ చేయలేకపోయింది. సో ఈసారి ఎట్లా ఉండొచ్చు? ఈసారి అంటే మనం సింపుల్ గా చెప్పుకోవాలంటే కర్ణాటకలో ఏవైతే పోగొట్టుకుంటున్నారు, గతంలో స్వీపే వచ్చింది వాళ్ళ కర్ణాటకలో. సో దాన్ని ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో వాళ్ళు కవర్ చేసుకోబోతున్నారు అనేటువంటిది మనం సింపుల్గా మాట్లాడుకోవచ్చు. అచ్చంగా బీజేపీ వరకు తీసుకుంటే వాళ్ళు పోటీ చేసే 6 స్థానాల్లో కనీసం ఒక 3 స్థానాలు గెలిచేటువంటి అవకాశం కనపడుతుంది, 3 నుంచి 4 దాకా. కూటమితో గనక వెళ్తే అంటే ఎన్డీఏ పరంగా గనక మనకు మాట్లాడుకుంటే చాలా వరకు ఏమంటున్నారంటే ఒక 17 సీట్స్ దాకా రావచ్చు అంటున్నారు. కాబట్టి ఇప్పుడు మిత్రులు చెప్పినట్టుగా కర్ణాటక పరిస్థితి చూస్తే ఒక 10 దాకానే 10 దగ్గరే ఆగిపోయేటట్టున్నారు వాళ్ళు. అలాగే ఇప్పుడు తమిళనాడులో ఎంత పికప్ అయ్యామన్నా ఓట్ల శాతం పెరిగినప్పటికీ కూడా గెలిస్తే ఒక అన్నామలై గెలిచే ఛాన్సెసే కనపడుతున్నాయి. కానీ ఆయన చెప్పినట్టుగా మాకు 4 సీట్లు వస్తాయి, 5 సీట్లు 6 సీట్లు అంత సీన్ అక్కడ తమిళనాడులో కనపడట్లేదు. ఈ కేరళ అంటారా, దాని గురించి మనం ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. కొంత ఏదో బలాన్ని పుంజుకున్నట్టు కనపడుతున్నారే కానీ సీట్ల పరంగా గణనీయంగా పెరిగేటువంటి అవకాశం కేరళలో మనకి ఎదురుగి లేదు. బట్ కేరళలో ఈసారి ఒక 4-5 స్థానాలు గెలుస్తాం, ఖాతా తెరుస్తాం అన్నటువంటి ధీమాలో కూడా భారతీయ జనతా పార్టీ ఉంది. అక్కడ కూడా కొంతమంది క్రిస్టియానిటీకి సంబంధించినటువంటి పాస్టర్లు మోడీతో భేటీ కావడం, సో ఈ ఇంపాక్ట్ కొంతవరకు ఉంటుంది. భారతీయ జనతా పార్టీకి ఇది కొంత కలిసి వస్తుంది అన్నటువంటి ధీమాలో ఉన్నారు. సో అంటే ఓటు బ్యాంక్ చూసుకుంటే ఒక శాతం పెరుగుతుందా అక్కడ? అంతేనండి, నేను అనేది ఏంటంటే 1% పెరగొచ్చే కానీ అది మీకు సీటు గెలిచే స్థాయిలో ఉంటుందా లేదా ఆ మార్పు అనేటువంటిది చెప్పడం కష్టం అవుతుంది. ఇప్పుడు వాళ్ళ ఆలోచన విధానం ఎలా ఉందంటే మేము 400 గెలుస్తాం, 400 పైన గెలుస్తాం ఎన్డీఏ తరఫున, లేదంటే 370 మేము గెలిచేస్తాం అన్నప్పటికీ కూడా ఏంటంటే ఏవైతే నార్త్ ఇండియాలో తగ్గబోతున్నాయో సీట్లు, ఇవాళ మహారాష్ట్ర తీసుకోండి, లేకపోతే మీరు రాజస్థాన్ తీసుకోండి, ఇవన్నీ చూస్తూ ఉంటే ఏంటంటే కొంత అనుకున్నంత స్థాయిలో రావేమో అన్నటువంటి పరిస్థితుల్లో దాన్ని సౌత్లో వాళ్ళు ఏదైనా కంపెన్సేట్ చేసుకోవాలనుకుంటున్నప్పటికీ కూడా ఆ ఛాన్స్ అయితే ఏమి కనపడట్లేదు. వాయనాడులో భారతీయ జనతా పార్టీకి ఈసారి క్రిస్టియన్స్ కి అక్కడ టికెట్ ఇచ్చింది. సో వాయనాడు ఇక్కడ కాంగ్రెస్ పార్టీ కంచుకోట ఉన్నటువంటి ప్రాంతం మనకు తెలుసు. ఇక్కడ భారతీయ జనతా పార్టీకి కొంత ఏమన్నా ఫ్లెక్సిబిలిటీ ఉండే అవకాశాలు ఉన్నాయా? రాహుల్ గాంధీకి ఇక్కడ నుంచి రాయబరేలీ షిఫ్ట్ అవుతారా? ఎట్లా చూడాలి ఈ పాయింట్ని? అంటే నార్త్ పాలిటిక్స్కి సౌత్ పాలిటిక్స్కి చాలా తేడా ఉంటుందండి. నార్త్ ఇండియన్ లాగా ఇక్కడ మనకి భావోద్వేగాలతోటి పరిగెత్తే వ్యవహారం ఉండదు. వీళ్ళు ఆలోచన విధానం కానివ్వండి, వీళ్ళు నిర్ణయం తీసుకునే పద్ధతి అనేటువంటిది వాళ్ళకంటే భిన్నంగా ఉంటుంది. కాబట్టి మీరు ఒక మతానికి సంబంధించిన వాళ్ళలో వేళ్ళలో పెడితే పొలోమని వాళ్ళ వెంట వెళ్ళటం అనేటువంటిది సౌత్లో తక్కువగా ఉంటుంది మనకి. అట్లాగే ఇందాక మనం అనుకున్నట్టుగా తెలంగాణలో కొంత పెరిగేటువంటి గత ఎన్నికల్లో ఏవైతే వచ్చినాయో దానికంటే ఇప్పుడు చెప్తున్నటువంటిది ఏంటంటే 8 రావచ్చు అని కొంతమంది అంటున్నారు. సో కొంత ఈ బీఆర్ఎస్ ఓటింగ్ శాతం అంతా కూడా చాలా వరకు ఇటు పడేటువంటి అవకాశం, ఎందుకంటే ఇవి పార్లమెంట్ ఎలక్షన్స్ కాబట్టి అనేటువంటి స్పెక్యులేషన్స్ ఉన్నాయి. ఏ ఉన్నప్పటికీ కూడా ఒక 3-4 నుంచి ఒక 5 సీట్ల వరకు గతంలో ఉన్నటువంటి సీట్ల కంటే పెరిగే అవకాశం ఉంది. కానీ అంతకు మించి 10ల సంఖ్యలో అయితే పెరిగే అవకాశం సౌత్లో అయితే మనకు కనబడట్లేదు. కమింగ్ టు మహారాష్ట్ర, జయసారథి గారు, మహారాష్ట్ర షిండే రాజకీయాలు మనం చూసినాం. మహారాష్ట్ర ఈసారి భారతీయ జనతా పార్టీ ఎట్లా ఉండబోతోంది, ఈ పాలిటిక్స్ని ఎట్లా చూడాలి మహారాష్ట్రలో? అంటే మహారాష్ట్ర విషయానికి వచ్చినట్టు లాస్ట్ టైం 48 స్థానాల్లో శివసేనతో పొత్తు పెట్టుకొని వాళ్ళు స్వీప్ చేసేసారు. అంటే ఒక 2 సీట్లే బహుశా శరద్ పవార్ను ఇంకో 2-3 సీట్లు మాత్రమే గెలిచింది వాళ్ళు. అంటే ఆ సీట్లలో ఇప్పుడు ఆ ఇంపాక్ట్ ఉండకపోవచ్చు. ఎందుకంటే 2 పార్టీలు కూడా ఇప్పుడు అంటే దాన్ని అక్కడ చెప్పడం కొంత భిన్నమైన పరిస్థితి. ఎందుకంటే ఎన్సీపీ 2 ముక్కలైంది, ఇటు శివసేన కూడా 2 ముక్కలైంది.
ఎన్సీపీలో నుంచి ఒక భాగము శివసేనలోంచి ఒక భాగం వెళ్ళి మళ్ళీ బీజేపీతో పొత్తు పెట్టుకున్నట్టు పరిస్థితి. అజిత్ పవార్ కానీ లేకపోతే షిండే వారు కానీ. అయితే ఈ షిండేకు అంత బలం, పూర్తి స్థాయి బలం అంటే ఎమ్మెల్యేలు ఉన్నారు, కంటిన్యూ అవుతా ఉన్నారు. కంటిన్యూ చేద్దాం, చేస్తారు, కంటిన్యూ చేద్దాం. సేమ్ పాయింట్. ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం, బ్రేక్ తర్వాత డిబేట్ విల్ బి కంటిన్యూ.